వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. ఎస్, ప్రస్తుతం ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారు మనతో ఫోన్ ఇన్ లో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కోటి గారు నమస్తే అండి. జానకి గారితో మీకున్నటువంటి అనుబంధం ఎలాంటిది సార్? అది అసలు మర్చిపోలేనిది అనుబంధం, స్వరానుబంధం అంటారే అది అనమాట. ఆవిడతోటి రాజ్ కోటిగా 1984లో మా కెరీర్ స్టార్ట్ చేసాము. అప్పటి నుండి మాకు ఎన్నో పాటలు పాడి, ఒక గువ్వా గోరింక గాని, చివ్వుమని కొండగాలి, అటు అమలాపురం అనే ఫుల్ మాస్ సాంగ్, ఇది కాకుండా ఎన్నెన్నో అని ఒకటే మాదిరిని ఎక్కువ బీట్ ఓరియంటెడ్, చాలా హెవీ బీట్స్ తో ఉన్న సాంగ్స్, వాటిని అమ్మ పాడటం అయితే అసలు వచ్చి పాట నేర్చుకోవడం మటుకు ఎంతో చాలా సింపుల్ గా నేర్చుకుంటారు. వన్స్ మైక్ దగ్గర వెళ్ళి పాడుతున్నప్పుడు అసలు ఒక ఒళ్ళు కదలదు అనమాట, స్ట్రైట్ గా ఉండి పాడతారు. అది చాలా గ్రేట్ క్వాలిటీ, అది ఎవరికీ లేదు. ఎవరు పాడినా ఒక చిన్న డాన్స్ మూమెంట్స్ వచ్చేస్తుంది, ఒక చిన్న మూమెంట్ ఇస్తాం. ఆవిడ ఒక్క మూమెంట్ లేకుండా పేపర్ లా పెట్టుకుని చేతులు పెట్టుకుని స్ట్రైట్ గా అలా పాడేవారు. మా తల్లి ఎన్ని పాటలు మాకే కాదు ఎంతో మందికి, ఇళయరాజా గారికి, అటు మా కేవి మహాజన్ గారికి, నాన్నగారికి, సాలు రాజేశ్వర గారికి ఎన్ని పాటలు, ఘంటసాల గారితో కాంబినేషన్. ఎప్పటి నుండి అమ్మ పాటలు. మా అదృష్టం ఏంటంటే అంత సీనియర్ మోస్ట్ సింగర్ తోటి మేము పాడించుకున్నవే మాకు గొప్ప. కానీ మమ్మల్ని బిడ్డల్లా చూసేవాళ్ళు. ఆవిడ హస్బెండ్ రాము గారిని ఉండేవారు. రాము గారికి మేము డేట్ చెప్తే, మా రికార్డింగ్ డేట్ చెప్పగానే ఇమీడియట్ గా ఎవరిదున్నా, ఒకవేళ ఇళయరాజా గారి ఉన్నా కూడా మాకు అడ్జస్ట్, మాకు ప్రయారిటీ ఇచ్చేవారు అనమాట. మాకు ప్రయారిటీ ఇచ్చి వచ్చి మా పాటలు పాడేసి వెళ్ళేవారు. అంటే అంతా ఎంకరేజ్ చేసేవారు. అంటే ఒక సాలు రాజేశ్వర గారి కొడుక నేను, టీవీ రాజు గారి కొడుక మా రాజు, ఇద్దరికి ఒక బిడ్డల్లా చూసేవాడు అమ్మ. చాలా పాటల్ని చాలా బాగుందిరా, ఇది ఇలాగ, ఈ స్టైల్ బాగుంది, ఈ కార్డ్స్ అంటే అంత ఇన్వాల్వ్మెంట్ ఉండేది పాటకి. వచ్చి నేర్చుకొని చిన్న పిల్లలా నేర్చుకుంటుంది ఆవిడ పాటని. శుభ్రంగా నేను చెప్పే స్టైల్ అంతా అర్థం చేసుకొని మైక్ దగ్గరికి వెళ్ళి పాడేది. ఇంకా బాలు గారికి చెప్పాలా, వాళ్ళిద్దరు కాంబినేషన్ చక్కగా వాళ్ళిద్దరు కూడబలుకుంటారు. ఈ పాటను ఎలా చేద్దాం, ఇప్పుడు గుబ్బా గోరింక ఉందనుకోండి, దాన్ని ఏ స్టైల్లో పాడదాం అంటే ఆల్రెడీ మేము కంపోజిషన్ స్టైల్ చెప్పేస్తాం. చెప్పినా కూడా దాని ప్రెజెంటేషన్ ని ఎంతో చక్కగా పాటలు పాడి ఎన్ని వందల పాటలు పాడేశారు ఆవిడ. మహాతల్లి ఇప్పటికీ ప్రతి పాటలో జీవిస్తూ ఉంటారు జానకమ్మ గారు. కోటి గారు, చివరిగా మీ సంగీత దర్శకత్వంలో, రాజ్ కోటి గారి సంగీత దర్శకత్వంలో మీ కాంబినేషన్ లో జానకి గారు చివరిగా పాడిన పాట ఏమైనా గుర్తుందా? యాక్చువల్లీ మా చివరి క్షణాల వరకు ఆవిడే పాడాలి, కానీ ఒక చిన్న గ్లిచ్, చిన్న డిస్టర్బెన్స్ జరిగింది మాకు, జానకమ్మ గారికి, రాజ్కోటికి, జానకమ్మ గారికి. ఏంటంటే ఇప్పుడు కూడా ఆ విషయం చెప్పకపోతే నాకు మనసులో చాలా బాధగా ఉంది ఆ విషయం. అమ్మ ఏంటంటే టైటిల్స్ కార్డ్ లో ఒకసారి ఏదో సినిమాకి నాకు గుర్తులేదు, జానకమ్మ గారి పేరు కిందన వేసి పైన చిత్ర పేరు బాలు గారి పేరు అలా వచ్చింది అనమాట. దానికి చాలా ఎఫెండ్ అయిపోయారు. నాకు రాము గారు కాల్ చేసి, ఏంటయ్యా ఇలా మీ టైటిల్ మీరు చూడరా, మీరు అంటే మా డ్యూటీ కాదు అది, మాకు అస్సలు తెలియదు. అది అసిస్టెంట్ డైరెక్టర్స్, డిపార్ట్మెంట్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకునే పని అనమాట. వాళ్ళు ఆర్డర్ తప్పి ఒకసారి జానకమ్మ గారి కింద పడిపోయింది, కిందకు వచ్చింది పేరు అని చాలా ఎఫెండ్ అయిపోయి మా మీద కోపం తీసుకున్నారు. చేసి రాము గారు మాకు ఫోన్ చేసి, మీరిద్దరూ వచ్చి మీరు సారీ చెప్తేనే మేము ఫర్దర్ గా మీకు పాడతాం, లేకపోతే మేము పాడం ఉన్నారు అనేసరికి మేము షాకు. అప్పుడు నేను రాజుకు చెప్పాను, మరి రాజు ఇలా అంటున్నారు రాము గారు అంటే, లేదు కోటి మనమేం తప్పు చేసావు, మనది కాదు కదా తప్పు, అది అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు చూసుకున్న పని, ప్రొడక్షన్ వాళ్ళు, మనకు సంబంధించిన కాదు ఇది, లేదు మనం వెళ్ళము, మనం సారీ చెప్పము అన్నట్టు. అక్కడ నుండి మాకు డిస్టెన్స్ అయిపోయింది అనమాట. అది ఏ సినిమానో ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటారా? అది చెప్పలేకపోతున్నాం. చాలా అది మహారాజశ్రీ మాయగాడు ఏదో సినిమా కృష్ణ గారితో, అదే శ్రీదేవిను, అదేదో ఆ సినిమా అనుకుంటున్నాను. అప్పుడు ఆ టైంలో కోటి గారు అప్పుడు ఇలా అయ్యేసరికి ఇంకా చిత్రాన్ని కంప్లీట్ గా మేమే ఎంకరేజ్ చేస్తాం. ఫుల్ మా ఎరా అంతా ఫుల్ బిజియెస్ట్ కెరీర్ మాది. ఆ ఎరాలో ప్రతి పాట చిత్రాలతో పాడించడం ఎందుకు జరిగిందంటే జానకమ్మ గారు మాకు డిస్టెన్స్ అయిపోయారు. ఆ బాధ నాకు ఇప్పటి వరకు, మొన్నటి వరకు, ఈ రోజు వరకు ఆ బాధ ఉంది.
అందువల్ల ఎప్పుడైనా ఆ తర్వాత జానకి గారు తారసపడ్డారా? ఎప్పుడైనా మీతో మాట్లాడడం జరిగిందా? చివరిసారిగా ఎప్పుడు మీతో మాట్లాడడం జరిగింది కోటి గారు? ఒక్కసారి మాట ఏదో ఫంక్షన్ లో కలిసామండి. కలిసినప్పుడు చాలా చక్కగా పిలిచి మాట ఏరా ఎలాగున్నారు ఏంటి నన్ను పాడించవా అని అడిగారు. అమ్మ అదేంటమ్మా అదే ఇంకా పాత గొడవలు తీయకుండా అదేంటమ్మా తప్పకుండా పాడించమ్మా అన్నట్టు ఇంకా ట్రెండ్స్ మారిపోయినాయి, వేరేలాగా అయిపోయింది. తర్వాత ఆవిడతో చాలా డిస్టెన్స్ అయిపోయింది మాకు. కోటి గారు, ఈ సందర్భంగా జానకి గారికి నివాళులు అర్పిస్తూ ఒక్క పాట మీ కాంబినేషన్ లో ఆమె పాడినటువంటి పాట కావచ్చు, లేదంటే ఇప్పటికీ మన ఇండస్ట్రీలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి పాటలు అనేకం ఉన్నాయి, అందులో ఒక పాట మీరేమన్నా ఆలపించగలరు? చాలా ఇష్టమైంది గువ్వా గోరిక చివ్వుమని కొనగాలి, చాలా ఇష్టం నాకు. చివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది తారరా తారరా తరిరారిరా నేనేనా తానన తారేనా తరనన చివ్వుమని కొండగాలి గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు తారరిరారిదారా వాన జల్లు గిల్లుతుంటే ఎటగమ్మా సూపర్ అండి. అసలు మీరు పాడుతుంటే మాకు మా కళ్ళ ముందు ఆ గీతాలన్నీ కూడా వినిపిస్తున్నాయి, ఆ పాటలు కనిపిస్తున్నాయి మాకు కదా. అలాగా పాడేసి ఒక ముద్ర వేసేసిందండి అప్పుడే జానకమ్మ గారు, బాలు గారు ఒక ముద్ర వేసేసారు పాటలకి. అంటే ఈ పాటలు మీరు పాడినటువంటి ఈ పాటలు ఇంకా మన తరాలు, మా తరాలు, తర్వాత మన పిల్లలు వాళ్ళందరూ కూడా ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతాయి ఈ పాటలు. నిజంగా 100 ఏళ్ళు 200 ఏళ్ళు దాటినా కూడా ఆ పాటలు అలాగే ఉండిపోతాయి. భలే చెప్పారు. ఆ నమ్మకమే నాకు. ఎందుకంటే ఎక్కడ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే ఈ పాటలు పాడుతుంటే ఎంత యూత్ కూడా ఈ జనరేషన్ కూడా ఎంతగానో ఆ పాటల్ని, ఎందుకంటే వాళ్ళంత పాడి ఒక మార్క్ పెట్టేశారు జానకమ్మ గారు, బాలు గారు. ఇందులో పాటలు దిగిపోయినాయి, లోపలికి బ్లడ్ లో దిగిపోయినాయి. నిజంగా ఆ తరానికి జానకి గారికి నేటి తరం గాయకులకు ఉన్నటువంటి ఆ తేడా ఏదైనా చెప్పగలరా? అంటే వాళ్ళలో చూసినటువంటి ఆ డిసిప్లైన్ కానీ, ఆ కెరీర్ మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆ గ్రిప్ కానీ, రెస్పెక్ట్ కానీ, అలాగే నేటి తరం గాయకులు ఆ విషయాన్ని చెప్తే అసలు ఫస్ట్ బాలు గారు, జానకమ్మ గారు, సుశీల గారు, వీళ్ళు ముగ్గురు దేవతలు. ఎలాగంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు అందరికీ వాళ్లే కావాలి. ఇప్పుడు ఇళయరాజా గారికి కావాలి, కే మాధవ్ గారు కావాలి, చక్రవర్తి గారికి కావాలి, ఇంకా వి కుమార్ గారు, అంటే ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. అందరికీ జానకుమార్ కావాలి, బాలు కావాలి, సుశీలమ్మ కావాలి. కానీ అందరికీ డేట్స్ అడ్జస్ట్ చేసేవాళ్ళు, అదే గొప్పతనం. ఓకే, అది చిన్నపిల్లలు అదేంటి రాజ్కోటి అలాగేంటే మేము పాడేది ఎవరితో పాడించుకోండి, నెవర్ మాకు ప్రయారిటీ ఇచ్చి చిన్న పిల్లలు వాళ్ళు ఎంకరేజ్ చేయాలి అన్న ప్రయారిటీ ఇచ్చి మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేశారు బాలు గారు కానీ, జానకమ్మ గారు, సుశీలమ్మ గారు. మీరేమన్నా కరెక్షన్ చెప్పినప్పుడు తీసుకునే వాళ్ళ జానకి గారు ఇవేంటి వీళ్ళు చిన్న పిల్లలు చెప్తున్నారు మనం ఏంటి? అదే నో చిన్న పిల్లలా నేర్చుకునేది పాట. బాలు గారు కూడా ట్యూన్ ని అంత చక్కగా, అంటే మేము పాడి రాజు నేను గిటార్తో ఉంటాను, రాజు పాడుతుంటాడు, నేను ఇద్దరు కలిసి పాడేవాళ్ళం. ఈ ఎక్స్ప్రెషన్ ఇలా ఉండాలి, పాట ఈ స్టైల్, ఈ వాల్యూమ్ ఇలా ఉండాలి బాలు గారు అంటే దాన్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ కదా. అవును, వాళ్ళకి ఆటోమేటిక్ గా దాన్ని ఆ పాట యొక్క టింగ్ ని అర్థం చేసుకుంటారు. ఇలా ఈ స్టైల్లో కంపోజ్ చేశారు కంపోజర్స్, సరే ఓకే, దీన్ని సాహిత్య పరంగా ఎలాగ ఆ భావాన్ని ఇద్దాం. అలాగే ట్యూన్స్ చేసేస్తాం, లిరిక్స్ తర్వాత వచ్చేది మాకు. ఆ లిరిక్స్ తో చూసేటప్పుడు అప్పుడు భావాన్ని వాళ్ళిద్దరు, బాలు గారు, జానకి వాళ్ళిద్దరు పాడుతున్నారు అనుకోండి, సపోజ్ డూ ఇట్, వాళ్ళిద్దరు కూడబలుకుంటారు. ఇలా పాడదాం, దీంట్లో ఎఫెక్ట్ ఇక్కడ వేసుకుందాం, ఇలాగ వాళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేసుకుంటారు. అలాగే సుశీలమ్మ గారు కూడా ఇలాగా ప్రతి పాట అండి. మా చక్రవర్తి గారి దగ్గర అయితే ఎన్ని పాటలు, జానకమ్మ మా గురువు గారి దగ్గర నేను గిటారిస్ట్ గా పనిచేసినప్పటి నుండి ఎన్ని పాటలు ఆవిడ చూసి ఎంత ఆకారం కూడా ఒక కళగా ఎంతో మంచి దివ్యంగా ఉంటారు ఆవిడ. మా సుశీలమ్మ గారు కానీ, జానకమ్మ గారు కానీ. ఎవరైతే రాము గారు పోయిన తర్వాత విభూతి పెట్టుకున్నారు, అంత ముందు చుట్టూ పెద్ద బొట్టు ఉండేది, అమ్మవారిలా ఉండేది ఆవిడ జానకమ్మ. అమ్మవారే ఆవిడ వస్తున్నారు, స్టూడియోకి వస్తున్నారంటే ఎంత ఆనందం వేసేదో. అందరినీ చక్కగా నవ్వుతూ పలకరించి వాయిస్ రూమ్ కి వెళ్ళేవారు ఆవిడ.
కోటి గారు ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే వందల మంది సింగర్స్ ఉన్నారు, ప్లేబ్యాక్ సింగర్స్ ఉన్నారు. కానీ ఆనాడు కేవలం ఒక 10 మంది మహా అంటే మొత్తం అన్ని భాషల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా 10 మందే ఉండేవాళ్ళు. ఆ 10 మందిలో మలయాళం, కన్నడం, తమిళ్, తెలుగు అన్ని జానకమ్మ గారు కదా. అవును. అంటే ఒక సాంగ్ ని ఎంత టైంలో వెంటనే నేర్చుకుని దాన్ని లిరిక్స్ తగ్గట్టు ఆ మ్యూజిక్ తగ్గట్టు పాడేవాళ్ళు, ఆ ట్యూన్ కి తగ్గట్టు అంటే ఎంత టైంలో? మాక్సిమం హాఫ్ అన్ అవర్ అండి, హాఫ్ అన్ అవర్, అరగంటలోనే, అర్ధ గంటలోనే అంతే. హాఫ్ అన్ అవర్ 40 minutes మ్యాక్స్. ఓ సూపర్. కొంచెం కాంప్లికేటెడ్ గా ఉందనుకోండి, ఆ సాంగ్ బట్టి కొంచెం ఒక 10 నిమిషాలు ఎక్కువ అయ్యేది అంతే. అదే నేటి జనరేషన్ లో అయితే అండి ఒక సాంగ్ ఇస్తే ఎంత టైం పడుతుంది వాళ్ళు పాడడానికి? అంటే అది కంపారిజన్ వద్దండి, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్. ఇప్పుడు పాటను ఎలా పాడాలి పుట్టికే దానికోసం పుట్టారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ ఊరికే జస్ట్ ఏదో ఇంట్రెస్ట్ తోటి, ప్యాషన్ తోటి పాడమే కానీ డెడికేషన్ అనేది ఆవిడ దగ్గర ఉన్న డెడికేషన్ ఎవరికి రాదు. అది ఆ డిసిప్లిన్, టైమింగ్ డిసిప్లిన్, ఆ టైంకి ఇలా ఆన్ డాట్ స్టూడియోకి వచ్చేది. ఆవిడ ఒక టైం చెప్తే ఆ స్టూడియో టైంకి వచ్చేవారు. బాలు గారు కానీ జానకమ్మ కొంచెం లేట్ అయితే కూడా వచ్చి సారీ చెప్పేవారండి. వాళ్ళంత పెద్దోళ్ళు బాలు గారు. అంతే కదా. కొట్టి సారీ కొంచెం లేట్ అయిపోయింది అన్న, అక్కడ రికార్డింగ్ లేట్. అయ్యో ఏడు బాలు గారు నాకేంటి సారీ చెప్పడం, ఇలా జరిగేది. అమ్మ జానకమ్మ గారు కూడా. సో అందుకే వాళ్ళు లెజెండ్స్ గా మిగిలిపోయారు. అంతేగా మాకు అది ఆ మహానుభావులతో పాడించుకునే అవకాశం, భాగ్యం కలిగింది కదా మాకు. ఎంత అదృష్టం మాకు. ఈ యంగర్ జనరేషన్ ఎవరికైనా ఉందా అదృష్టం? అండి నిజంగా. ఎటువంటి పాటలు పాడింది మాకు, పాడిందని సూపర్ హిట్స్ అయితే పాడారు కదా. ఇది కాదు ఇంకా ఎన్నో జస్ట్ గుర్తుకొచ్చి పాడుతున్నాను. అలాగే కోటి గారు అందరికంటే కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వైవిధ్యమైన లక్షణం ఒక్క జానకి గారికే ఉండేది. అంటే ఆమె చిన్న పిల్లల గాత్రాన్ని కూడా ఆలపించగలరు, అలాగే పెద్ద వయసు ఉన్నటువంటి వృద్ధుల గాత్రాన్ని ఆలపించగలరు, అలాగే ఒకే పాటలో కూడా వివిధ రకాల గొంతుల్ని మిక్స్ చేసి ఆ సాంగ్ లోనే పాడగలరు. అలా లైవ్ లో పాడుతున్నప్పుడు ఎలా అనిపించేదండి మీకు యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్? టాలెంటెడ్ అండి. అది బాలు గారికి ఉంది, జానకమ్మ గారికి ఉంది. ఆ టాలెంట్ సింగర్స్ లో రావటం అది భారతదేశంలో ఎవరికి లేదు. అది మరి నేను చెప్తున్నాను, నార్త్ సైడ్ కూడా ఎవరికి లేదు. వాళ్ళ పాటని వాళ్ళ స్టైల్లో పాడతారు. ఆశా బసు ఏమైనా లతా మంగేష్కర్ కానీ వాళ్ళ స్టైల్లో ఆ పాటని ఎంత మాక్సిమం ఇచ్చేలా వాళ్ళ త్రో అది చేయడం అది వేరు. కానీ ఇక్కడ సౌత్ లో ఏంటంటే రకరకాల ఎక్స్ప్రెషన్స్, డిఫరెంట్ స్టైల్స్ పాడే అవకాశాలు సౌత్ లోనే ఉండేది. బాంబేలో ఎక్స్ప్రెషన్స్ ఉండదండి, ఓన్లీ పాటలే. పాటనే దాన్ని అంత దివ్యంగా వాళ్ళంత బ్రహ్మాండంగా పాడతారు. కానీ ఇక్కడ ఎఫెక్ట్స్ మెయిన్. అక్కడ బాలు గారు ఒక ఫ్రెండ్ తెచ్చాడు ఆయన. ఈ జానకమ్మ గారు అయితే ఓయమ్మ, నాకు మీరు ఇప్పటికి విన్న అటు అమలాపురం పాట వింటే ఆ బిగినింగ్ అంతా ఎంత ఎఫెక్ట్లు. ఒక ఐడియా చెప్తే చాలు దేవుళ్ళు దానికి వచ్చేస్తారు, దీనికి ఆ సిచ్యువేషన్ కి ఇన్వాల్వ్ అయిపోతారు అనమాట. అలాగా మాకు ఎంతో హెల్ప్. మేము కంపోజింగ్ చేసేస్తాం, కానీ అల్టిమేట్ గా వాళ్ళు పాడాలి కదా. అది కరెక్ట్ గా అర్థం చేసుకొని పాడి ఇన్ని పాటలు మాకు ఆవిడ గాత్రంతో మాకు ప్రాణం పోసిన మహాతల్లి ఈ రోజు సాక్షాత్ సరస్వతి దగ్గరికి వెళ్ళిపోయింది. అవునండి, నిజం కోటి గారు. అలాగే మన తెలుగు వ్యక్తిగా, తెలుగు గాయకురాలుగా ఇక్కడ పుట్టి, మన తెలుగు నేల మీద పుట్టి ఇవాళ దేశవ్యాప్తంగా ఇన్ని వేల పాటలు పాడి ఒక వైవిధ్యమైనటువంటి గొంతును కలిగినటువంటి ఆ మహాతల్లి నిజంగా ఒక తెలుగు జాతిలో పుట్టడం అనేది మనందరి అదృష్టం అనుకోవచ్చా? చాలా మన అదృష్టం అండి. కాకపోతే ఆ పాటలు అలకదు, గాయకులు పాడితేనే ఆ పాటకి ఒక వాల్యూ తెలుస్తుంది. ఆ పాట ఏంటిని అందరికి జనాలు తెలుస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మేము కంపోజర్స్ స్వరపరచగలం, చేయగలం, కానీ పాటని పాడి జనాలు రీచ్ అవ్వాలంటే మంచి వాయిస్ ఉండాలి. ఆ వాయిస్ ఎవరికి ఉంది? ఒక జానకమ్మకు ఉంది, సుశీలమ్మకు ఉంది, మా బాలు గారు, అఫ్ కోర్స్ ఘంటసాల గారు. ఆ తరం అయిపోయింది ఘంటసాల గారు. మా జనరేషన్ నుండి చెప్తున్నాను. మాకు చక్రవర్తి గారి తర్వాత చక్రవర్తి గారి కానీ అన్ని పాటలు జానకమ్మ గారే. మా గురువు గారికి అయితే జానకమ్మ, బాలు గారి అంటే వాళ్ళ కాంబినేషన్ అది సూపర్ డూపర్ హిట్స్ అన్ని. అఫ్ కోర్స్ సుశీలమ్మ గారు. సార్ చివరిగా సుమన్ టీవీ తరపున ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్క మాటలో జానకమ్మ గారి గురించి ఒక్క వాక్యంలో ఏం చెప్పదలుచుకున్నారు? జానకమ్మ గారు శాశ్వతం, ఆవిడ గాత్రం శాశ్వతం. ప్రతి ఒక్కల హృదయాల్లో, ప్రతి ఒక్కల ఆత్మల్లో చిరస్థాయిగా ఉండిపోయే గాత్రం ఎస్ జానకమ్మ గారు. దీనికన్నా మించిన వార్త నేనేం చెప్పలేను అసలు. రైట్,
థ్యాంక్ యూ మాతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అయినందుకు కోటి గారు. నమస్తే అండి. నమస్తే, థ్యాంక్ యూ. సో ఇది ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారు తన నిజంగా జానకమ్మ గారితో ఉన్నటువంటి అనుబంధం గురించి ఆయన మాట్లాడుతుంటే ఆ ప్రతి ఒక్క క్షణాలు, ఆ ప్రతి ఒక్క సన్నివేశం మనకు కళ్ళ ముందు మెదులుతుంది. ఆయన పాడుతున్నటువంటి పాటలు, ఆయన స్వరపరిచినటువంటి ఆ పాటల్ని సంగీత దర్శకుడిలో ఒకరిగా ఉన్నటువంటి రాజ్ కోటి కాంబినేషన్లో ఒకరైనటువంటి కోటి గారు ఆలపిస్తుంటేనే నిజంగా అదే గొంతుతో జానకమ్మ గారు పాడుతుంటే మన కళ్ళ ముందు ఆ గాత్రం, మన కళ్ళ ముందు ఆ పాటలు ఇప్పటికీ కూడా ప్రత్యక్షంగా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ వీడియో చూస్తున్న వారు కోటి గారు చెప్తున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా నిజంగా జానకమ్మ గారి ఔన్నత్యాన్ని, జానకమ్మ గారి గొప్పతనాన్ని, జానకమ్మ గారి వ్యక్తిత్వాన్ని, జానకమ్మ గారి నిజమైనటువంటి ఒక చిన్న పిల్లల మనస్తత్వాన్ని, ప్రతి విషయాన్ని కూడా మన కళ్ళ ముందు తీసుకొస్తుంది. మీరేమనుకుంటున్నారు? కోటి గారి అభిప్రాయంపై మీ కామెంట్ని, ఆమెకు పాడినటువంటి పాటలు, ఆమె ఆలపించినటువంటి పాటల్లో మీకు ఇష్టమైనటువంటి పాట ఏంటో కామెంట్ రూపంలో తెలియచేసి జానకమ్మ గారికి చివరిగా మీ వంతుగా నివాళులు అర్పించాలని సుమన్ టీవీ కోరుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.